మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు గతంలో ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం కుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తన కుమార్తె ప్రసన్న విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా తన తండ్రి గెలుపు కోసం ప్రతి గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రి తోట నరసింహంను పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. బ్యాలెట్ లో 3వ స్థానంలో ఉన్న ఫ్యాన్ గుర్తును చూపించి ఓటు వేసి తన తండ్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి ఓటర్లకు ఆమె వివరించారు. గతంలో తన తండ్రి తోట నరసింహం జగ్గంపేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ రసవత్తంగా జరుగుతున్న ఎన్నికల్లో తోట నరసింహం కుమార్తె ప్రసన్న ప్రజలను ఆకర్షించింది. జగ్గంపేట ప్రజలు మరోసారి వైసీపీని గెలిపించి తన తండ్రి తోట నరసింహంను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు 13వ తారీఖు వచ్చే ఎలక్షన్ లో భాగంగా మేము జగ్గంపేట నియోజకవర్గం గడప గడపకి తిరగడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి జగ్గంపేటలో తిరగడం జరుగుతుంది. మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి స్పందన వస్తుందండి. జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, గతంలో నరసింహ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ మేము జగన్ గారినే నెగ్గించుకుంటాం. నరసింహ గారు వస్తేనే మాకు బాగుంటుందని చాలా మంచి స్పందన వస్తుందండి. మేము చలమశెట్టి సునీల్ గారు ఎంపీ అభ్యర్థిని అండ్ తోట నరసింహ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని నెగ్గించమని అడగడం జరుగుతుంది. అండ్ నెగ్గిస్తారు అండ్ జగన్ గారిని మళ్ళీ సీఎం చేస్తారని కోరుకుంటున్నామండి.